regarding this case, like obviously we want freedom from all this harassment that we have already faced. Full and final full stop to everything, and the offending officials should be, the offending people should be made to pay the consequences of what they do. हो रहा है उसमें कोई भी फाउंडिंग एविडेंशियल बेसिस नहीं है, and this is very disturbing, thoroughly disturbing, very shameful. I think these people have no fruitful job in their lives, and they are so frustrated with their lives that they are venting out their frustration through falsely indulging in harassing me online. These people that are trolling, ये लोग इतने दुखी हैं अपनी लाइफ से, और they are so misogynistic, they hate women. These are the kind of people that abuse, harm, attack, and commit other offences against women. So ये immediately muzzle होने चाहिए, और मैंने already मेरे advocate Mr. Nara Srinivas Rao के थ्रू लीगल नोटिस भेजी हुई है साक्षी मीडिया और विद्यासागर और जो भी मीडिया आउटलेट्स हैं YSRCP के, जो ये सब में इंडल्ज हो रहे हैं, और I will take very stern criminal action against all of this. Just stop all this harassment. యాక్చువల్ నేను అడుగున్నాము ఈరోజు వీలైతే కలిసి ప్రయత్నం చేస్తాం. లేదు, యాక్చువల్గా అందరము వరద దీనిలో ఉన్నాం కదా. మేము ఆ కేసు అంతా నడుస్తూ ఉన్నప్పుడు పోలీసులు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మేము జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనుకున్నాం. ఆఫ్టర్ దట్ మేము ముందుకు రావాల్సి వస్తుంది ప్రెస్కి అనుకున్నప్పుడు వరదలు వచ్చినాయి. సో ఇప్పుడు కూడా ఎందుకు రావాల్సి వస్తుందంటే స్టిల్ వరదల సిచ్యువేషన్ గోయింగ్ ఆన్. బట్ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఈ బాధలు పడుతూ ఉండగలిగే పరిస్థితి, ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ గుడ్ థింగ్ కదా. అమ్మాయి కాదు, ఎవరైనా ఏ మహిళకైనా మనం రక్షణ కల్పించాలి అంటే పోలీసులు మేము అడిగేది ఏమిటి అంటే, మహిళలకు సంబంధించిన లైంగిక వేధింపుల కేసుల్లో 21 రోజుల్లో, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా 21 రోజుల్లో మేమంతా చేసేస్తామని ఒక బిల్లు పెట్టారు. ఇక్కడ కూడా ఒక బిల్లు పెట్టారు. 21 రోజులు కాదు, 3 నెలల్లో చేస్తే చాలని మేము అడుగుతున్నాం. కానీ నువ్వు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా సరైనటువంటి ఆన్సర్ ఇవ్వడానికి కూడా నువ్వు కూరుకోకపోతే ఎలాగా అని మేము అడిగాను. అందుకని ఆడపిల్లల కేసుల్లో సీరియస్గా ఉండాలి. న్యాయం జరగడం అంటే మాటల్లో కాదు, చేతల్లో చూపించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదు, యాక్చువల్ సిపి గారిని కన్సల్ట్ చేయలేదు. ఇప్పుడు ఒకసారి సిపి గారితో మాట్లాడతాము, ఏం చెప్తారనేటటువంటి చూస్తాం. యాక్చువల్గా మహిళా సంఘాలను మేము తప్పలేదు. ఆ అమ్మాయి ఇంకా యాక్చువల్గా ఫ్రమ్ ది బిగినింగ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చారు కదా, వాళ్ళకి ఎందుకు తెలియదు అని మేము అడుగుతున్నాం. ఇమీడియట్గా అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా నమోదు చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా, ఎందుకు చేయలేదు? జిందాల్ మీ చేతులు కట్టేశాడా? లేకపోతే పోలీస్ బాసులు, నిన్న పోలీస్ బాసులు రేపు మేము కూడా ఇలాగే చేస్తాం పొలిటికల్ బాసెస్కి అనుకూలంగా, కాబట్టి వాళ్ళని రక్షించుకుందాం, రేపు మమ్మల్ని రక్షించుకుందామని పోలీసులు అనుకుంటున్నారా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. యాక్చువల్గా 5, 6, 7 ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో అమ్మాయి డిసెంబర్ 23లో కేసు ఫైల్ చేసింది ముంబైలో జిందాల్ మీద సెక్షువల్ హెరాస్మెంట్ గురించి. ఆ కేసు నమోదైంది, పోలీస్ స్టేషన్లో నమోదు కాకపోతే కోర్టుకు వెళ్ళింది, కోర్టులో కేసు ఫైల్ అయింది. అది అమ్మాయి ఎవిడెన్స్ కోసం ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో పోస్టింగ్ అయింది. 2వ తేదీ ఉదయం 6:30 గంటలకు ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని అన్ని పర్మిషన్స్, అంటే బాంబే వెళ్ళాలి అంటే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇవన్నీ కావాలి, ఈ ప్రొసీజర్ అంతా నడవాల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి 2వ తేదీ బయలుదేరి వెళ్ళారు. 3వ తేదీ 3 గంటలకల్లా అమ్మాయిని అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అక్కడ కావాల్సిన ఆర్డర్స్ అన్నీ కూడా తెచ్చుకున్నారు. మేము ఇప్పుడు కూడా అంతే స్పీడ్గా వ్యవహరించమని కోరుతున్నాం. ఒకటి సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ యాక్చువల్గా పోలీస్ సమాచారంతో బ్యాంక్స్ సీజ్ చేశారు. కోర్టు ఆర్డర్తో బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడం ఈజ్ డిఫరెంట్. కానీ పోలీస్ ఆఫీసర్స్ అడిగితేనే బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడం అనేది కూడా సంథింగ్ డౌట్. మేడం, ఇక్కడ అసలు ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేయడానికి కారణాలు ఏంటది? ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేయడానికి కారణాలు ఇబ్రహీంపట్నం అంటే ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ వాళ్ళు ఆ అమ్మాయి
ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసిందని విద్యాసాగర్ రావు అనేటటువంటి ఒక వ్యక్తి కంప్లైంట్ చేశాడు. ఈ కంప్లైంట్ చేస్తూ ఇంతకుముందు అమ్మాయి మనీ ఇవ్వమని చెప్పేసి చాలాసార్లు బెదిరించిందని చెప్పేసి కూడా కంప్లైంట్ చేశాడు. మేము అడుగుతున్నది ఏమిటి అని చెప్పేసి అంటే, ఈజ్ ఇట్ ఏ క్రిమినల్ కేస్ ఆర్ సివిల్ క్రైమ్ కేస్? సివిల్ కేసెస్ అయినప్పుడు మీకు అంత అర్జెన్సీ ఏమొచ్చింది అని నేను అడుగుతున్నాను. ఎంక్వైరీ చేయాలి కదా, ఎవరి మీదైనా ఇలాంటి ఆరోపణ వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, బాగానే ఉంది. మీరు ఒక నోటీస్ సర్వ్ చేయాలి, మీ మీద ఇలా కంప్లైంట్ వచ్చింది అని చెప్పేసి విచారించాలి. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం కేసులు, సిబిఐ అయినా పోలీస్ అయినా. ముంబై కదా? అవును, మేడం ఉన్నది ముంబై. అంటే ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేయడానికి ఇక్కడ విద్యాసాగర్ రావుకు సంబంధించిన ల్యాండ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఆ అమ్మాయి ఇక్కడ కొంతమంది మధ్యవర్తులతో కూడి ఇక్కడ ఒక డాక్యుమెంట్, ఆ ల్యాండెడ్ ప్రాపర్టీ మీద ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసింది కాబట్టి కాజ్ ఆఫ్ యాక్షన్ కోసం ఇక్కడ కేసు పెట్టడం కోసం వాళ్ళు ఈ స్టోరీని వండి వార్చినట్లు. ఇక్కడ భూమి విద్యాసాగర్ పరిచయం విద్యాసాగర్ కాదండి, నాకు 100 మంది పరిచయం ఉంటారు. నేను అడుగుతున్నది అదే. ఇప్పుడు అతను ఇచ్చిన కంప్లైంట్లో కానీ ఆ అమ్మాయి ఇప్పటికే చెప్పిన సమాధానంలో కానీ పరిచయం ఉన్నమాట నిజం. కానీ పరిచయం ఉంది కాబట్టి నా మీద ఒక ఫోర్జరీ డాక్యుమెంట్తో కేసు ఫైల్ చేస్తారా అడుగుతున్నది. ఆ అమ్మాయే కదా, మనకు కూడా అంతే కదా. మీకు నాకు పరిచయం ఉండొచ్చు, పరిచయాన్ని బేస్ చేసుకొని ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి కేసు ఫైల్ చేస్తారా? ఈజ్ ఇట్ ట్రూ, జెన్యున్? మేము అడుగుతున్నది అది. మీరు జెన్యున్ అయితే కదంబరి జత్వాని కేసు ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో సంచలనం కలిగించిన విషయం మనందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 6:30 గంటలకి ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది పోలీస్ స్టేషన్లో, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో. మేము పోలీస్ వర్గాలను అడుగుతున్నది ఏమిటి అంటే, ఇన్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఏదైనా అత్యవసరమైన అత్యాచారమో తప్ప మీరు ఈ సందర్భంలో కేసులు ఒక సివిల్ మ్యాటర్ మీద, ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ అనేటటువంటి ఆరోపణ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఉదంతాలు ఉన్నాయా? ఎందుకు ఇంత అర్జెన్సీ మీకు వచ్చింది? 2వ తేదీ ఉదయము ఎఫ్ఐఆర్ నమోదైతే సాయంత్రానికల్లా అన్ని రకాల అనుమతులు తీసుకొని మీరు ముంబై వెళ్ళిపోయి 3వ తేదీ రిలయబుల్ సమాచారం మేరకు తల్లి కూతుళ్ళనిద్దరినీ ఎక్కడో ఇంట్లో కూడా కాదు బయట ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. అంటే మీకు బాంబేలో ఎవరి సహకారం లేకుండా, ఎవరి మద్దతు లేకుండా, ఎవరి కుట్ర లేకుండా ఇదంతా జరిగిందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకోసమే ఈ రాష్ట్ర పోలీసులు, బొంబాయి రాష్ట్ర పోలీసులు, ఈ రాష్ట్ర పోలీసులను నడిపిస్తున్నటువంటి ప్రభుత్వము అందరూ కలిసి బహుశా కేంద్ర ప్రభుత్వం మద్దతుతో కూడా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి జిందాల్ మీద కేసును కొట్టివేయడానికి వ్యూహాత్మకంగా 5, 6, 7 తేదీల్లో ఆమె కోర్టుకు హాజరు కావాలి. 2వ తేదీన కేసు నమోదు చేసి 3వ తేదీన తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ కస్టడీలో ఒకరోజు ఉంచి ఆ తర్వాత 6వ తేదీన కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వారం రోజులు పోలీస్ కస్టడీ తీసుకున్నారు. ఆ తర్వాత సాధారణమైనటువంటి బెయిల్ పిటిషన్ వేయాల్సింది కూడా అమ్మాయికి ఎవరు అడ్వకేట్స్ అందుబాటులో లేనందున 20 రోజుల డిలేతో బెయిల్ పిటిషన్ ఫైల్ చేసింది. ఆ బెయిల్ పిటిషన్ కండిషనల్ బెయిల్ ఆర్డర్ ఇచ్చారు మ్యాజిస్ట్రేటు, 2 నెలల పాటు ఎటు కదలకూడదని. అంటే ఒకవేళ అక్రమంగా క్లోజ్ చేసినటువంటి కేసు ఈఎంఐ బాంబే వెళితే మళ్ళీ తిరిగి తెరవచ్చేమో అనే దాంతో ఆ 2 నెలలు ఎటు కదలకుండా ఉండేటటువంటి దానికి ఆర్డర్స్ ఇప్పించారా అనేటటువంటిది కూడా మేము అడుగుతున్నాం. అందువల్లనే ఇప్పుడు పోలీసులు సహాయం చేస్తామని అమ్మాయికి వాగ్దానం ఇచ్చారు, పత్రికల్లో చూసాం మనమంతా. ఎవరిమైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ స్టిల్ నౌ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. మేము ఈ రాష్ట్ర హోంమంత్రిని, ఈ రాష్ట్ర పోలీస్ విభాగాన్ని అడుగుతున్నాం, ఎఫ్ఐఆర్ అనేది మీకు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే నమోదు చేయాలి కదా, ఎందుకు ఇప్పటిదాకా నమోదు చేయలేదు? ఎవరిని రక్షించడానికి మీరు ఈ కేసు నమోదు చేయకుండా ఉన్నారు అనేది ఇప్పటికైనా తక్షణం నమోదు చేసి మీ నిజాయితీని, ప్రజలు ఏ ఆశలతో మిమ్మల్ని గెలిపించారో ఆ ఆశల్ని నిలబెట్టుకోమని కోరుతా ఉన్నాం. ఈరోజు అనిత గారు ఆమె హోమ్ మినిస్టర్గా అవడం అనేది గతంలో మహిళా ఉద్యమాల్లో భాగస్వామిగా ఉన్నారు. మహిళలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తాం ఎవరైనా. బహుశా ఆమె కూడా చేద్దామని చెప్పేసి ఆలోచించుండొచ్చు. కానీ ఆమె చేతుల్ని, ప్రభుత్వం చేతుల్ని కూడా అదృశ్య శక్తులు ఏమన్నా కట్టిపడేస్తున్నాయా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా? వరదలు, అఫ్కోర్స్ వరదల్లో మేము ఫర్దర్ యాక్టివిటీస్ చేయడానికి లేట్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఏమీ
ఆటంకం వచ్చింది వాళ్ళకి. సో ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాదు, ఇందులో పక్షపాతం లేకుండా వాస్తవాలు వెలుగులోకి రావాలి అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంతేకాదు, ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ కోర్టు బెయిల్ ఇస్తూ చేసిన వ్యాఖ్యానం ఏంటి, ఫోర్జరీ డాక్యుమెంట్ అయితే ఈజ్ ఇట్ ఫోర్జరీ ఆర్ ఒరిజినల్ అనేటటువంటిది మీరు నిపుణులకు పంపాలా, తేల్చాలి. మీ దగ్గర ఉంది కానీ మీరు తేల్చలేదు, 45 రోజుల పాటు మీ దగ్గర ఉన్నా కూడా మీరు తేల్చలేదు. అమ్మాయి డివైజెస్లో న్యూడ్ ఫొటోస్ ఉన్నాయన్నారు, డివైజెస్ మీ దగ్గర ఉన్నాయి, ఆ న్యూడ్ ఫొటోస్ని పెట్టేసి బ్లాక్మెయిల్ చేస్తుందన్నారు. అవన్నీ తేల్చాల్సింది మీరు, మీ దగ్గర డివైజెస్ పెట్టుకొని ఆ డివైజెస్ని ఎందుకు మీరు ల్యాబొరేటరీస్కి పంపించలేదు, ఎందుకు రిపోర్ట్ తెప్పించలేదు అని చెప్పేసి ఆ రోజు వాళ్ళ లాయర్ అడిగాడు, ఈరోజు మేము కూడా అడుగుతున్నాం. అందుకని నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాలి అంటున్నాం. మూడో విషయం ఏమిటి అంటే, బొంబాయి నుంచి ఇక్కడ వచ్చి ఎవరు లేకుండా ఉండడం అనేది కష్టం అనేది కోర్టు కూడా గుర్తించింది. ఇలాంటి నేపథ్యంలో ఒక అక్రమ కేసు పెడితే ఆ అక్రమ కేసుని నువ్వు అన్ని సంతకాలు పెట్టేస్తే ఎక్కడికి అడిగితే అక్కడ కాగితాల మీద అని సంతకాలు పెట్టించుకొని ఒప్పుకోలు అగ్రిమెంట్స్ చేయించి కేసు ఎత్తేస్తామని హామీ ఇచ్చి ఆ హామీ నెరవేర్చకపోగా ఈరోజు క్వాష్ పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉంది. సో పోలీస్ హ్యాస్ టు ఆన్సర్ ఫర్ దట్. ఈజ్ ఇట్ రిలయబుల్ కేస్ ఆర్ ఈజ్ ఇట్ ఏ ప్లాన్డ్ ఎఫ్ఐఆర్ అనేటటువంటిది గవర్నమెంట్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆన్సర్ చేయడానికి కూడా ప్రభుత్వం పూనుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక ఆడపిల్ల ఇక్కడ వచ్చి ఉంటుంది, ఆ అమ్మాయి మీద మీడియాలో విస్తారమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈజ్ ఇట్ నెసరీ? ఒక మహిళ యొక్క పర్సనాలిటీని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారా అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఈ అమ్మాయి, ఇంతకుముందు ఇంకో అమ్మాయి, అంతకుముందు ఇంకో అమ్మాయి, ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి భార్యల్ని కూడా టార్గెట్ చేసే సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంటే ఈ మీడియా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అదే సందర్భంలో ప్రభుత్వం అవసరమైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వాలి, అవసరమైతే కేసులు బుక్ చేయాలి. సో ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని చేయడాన్ని కూడా మేము మహిళా సంఘాలు ఖండిస్తాం.